హనుమంతుడు అనుకుంటే రావణాసురుని చంపేవాడా లేదా అని అంటే బలాల పరంగా చూసుకుంటే చంపేవాడేమో, కానీ రావణాసురుడు కూడా ఏం సామాన్యుడు కాదు కదా. కానీ వాల్మీకి దృష్టి కూడా వేరే అంశాన్ని వేరే అంశం. ఎందుకంటే ఇప్పుడు ఉదాత్తమైన గుణం హనుమంతుడు మళ్ళీ చంపాలంటే సొంత నిర్ణయాలు తీసుకోకూడదు కదా. అవును, హనుమంతుడు సీతను వెతికి రమ్మన్నాడు. అవును, రాముడు చంపి రమ్మనలే. కానీ హనుమంతుడు ఏం చేశాడు, తన మీదికి వచ్చిన వాళ్ళని చంపాడు తప్పిస్తే తాను వెళ్ళి చంపలే ఎవరిని. అశోకవనంలో చేర్చాడు సీతను తెలుసుకున్న ఆనందంలో. రావణాసురుని దగ్గరికి ఈయన ఎట్లా పోవాలి, రాముని గురించి చెప్పాలా, రాముని బలం గురించి చెప్పాలా, సీతను వదిలేయమని చెప్పాలంటే ఏదో విధంగా తీసుకెళ్ళాలి. తప్పు చేస్తే తప్ప తీసుకెళ్ళి అశోకవనం మొత్తం ధ్వంసం చేస్తాడు. ధ్వంసం చేసినప్పుడు కోతి వచ్చి చేసిందట అని రాక్షస వనితలు పోయి చెప్పినప్పుడు యుద్ధాలు చేయడంతో పాటు ఈ కొడుకుని చంపేసేసరికి కోపంతో అసలు కోతి ఏంటి, నా కొడుకు అక్షకుమారుడు వీరుణ్ణి చంపడం ఏంటి, పట్టుకోండి అన్నట్టు అప్పుడు ఈయన లక్ష్య సిద్ధి, అసలు రావణుడు ఎలాంటోడు అని చూడటానికి, అసలు ఈ ఎలాంటోడో చూస్తే తప్ప రామునికి చెప్పలేడు కదా, చెప్పటానికి అంటే వచ్చిన పని. రాముడు ఏం చెప్పాడు, సీతను తీసుకెళ్ళాలి అని అంటే రావణుని కొట్టాలా, రావణుడు కొట్టాలి అంటే రావణుడి బలం తెలియాలి. మరి ఎట్లా తెలవాలి, రావణుని దగ్గరికి పోతే తెలవాలి. కాబట్టి రావణుని దగ్గరికి వెళ్ళి తన బలాన్ని ప్రదర్శించాడు, రావణుడి బలాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకోవడం చింత చెప్పాను కదా, అతని మనసులో ఒక అనుమానాన్ని నాటటమే కాకుండా రాముడు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, ధర్మం జయిస్తుంది, నా కష్టాలు తీరుతాయి అని ఇంతటి సీతకి ఆ ఒక స్థైర్యాన్ని కల్పించటము, సీతతో అది చెప్పించటం కూడా. అంటే ఏ పాత్ర ఆ పాత్ర. ధర్మం అంటే ఏంటంటే నియమం అంటే ఏంటి, ఎవరు ఎప్పుడు ఏ పని చేయవలసిన పని చేయవలసిన విధంగా చేయవలసినట్టుగా చేయాలి, చెప్పినట్టుగా. రాముడు పంపాడు, పోయాడు, కనుక్కున్నాడు, చేసి వచ్చాడు. చంపి రమ్మనలేదు కదా, కనుక్కొని రమ్మన్నాడు. అయినా సరే చూసి రమ్మంటే కాల్చి వచ్చి అని ఉన్నది కదా. కాల్చింది చంపటానికి కాదు, తన శక్తి తెలియటానికి. రాముడు సామాన్యుడు కాదు అని అన్యాపదేశంగా చెప్పటానికి, నేను సామాన్యుడు, అవసరమైతే నేను చేయగలను అని చెప్పడానికి. కానీ ఇది నా పని కాదు, చంపడం నా పని కాదు, ఇవి కనుక్కొని పోవటమే నా పని. నాకు ఆజ్ఞ ఇచ్చే లేదు కదా. రాముడు వచ్చి యుద్ధం చేయమన్నప్పుడు చేస్తాడు మళ్ళీ యుద్ధకాండలో, కానీ అప్పుడు రాముడు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి యుద్ధం చేస్తాడు. ఇప్పుడు అది కాదు కదా. ఆయనకు సుగ్రీవుడు వాళ్ళ రాజు ఇచ్చిన ఆజ్ఞ కానీ రాముడు ఇచ్చిన ఆజ్ఞ కానీ సీతను వెతికి రండి అని. వెతికి వచ్చే దాంట్లో వెతికి మళ్ళీ వెనక్కి తీసుకురావటానికి రామునికి ఏమైనా ఉపయోగపడేవి ఉన్నాయా అనే విషయాలు కనుక్కొని అది బుద్ధి కుశలుడు. అందుకని హనుమంతుడు బుద్ధి కుశలుడు, జ్ఞానము గొప్పవాడు, జ్ఞాని, మహాజ్ఞాని, భవిష్యత్ బ్రహ్మ అంటారు అట్లా. కాబట్టి హనుమంతుడు రావణాసురుణ్ణి ఎందుకు చంపలేదు అంటే, హనుమంతుడికి రావణాసురుణ్ణి చంపవలసిన అవసరం లేదు, ఆ పరిస్థితి రాలేదు. ఇంకొకటి,